Hi friends, welcome to Wandering Minds Vlogs. ఇవాళనైతే మనం మన జానకిది 3వ ఎపిసోడ్ తీస్తాను. ఇక అందరం అయితే ఇక్కడికి వచ్చినాం. మామ హాయ్. హాయ్. మా నాన్నమ్మ ఇక్కడ బాబు హాయ్ చెప్పు. సంగీత ఆడ కూర్చొని పొద్దున ఫోన్ పడతాను. సంగీత హాయ్ చెప్పు. నెక్స్ట్ మన సురేష్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ మన కాబోయే హీరో. సో ప్రజెంట్ అయితే జానకి ఎపిసోడ్ 3 తీస్తాను. మేము మార్నింగ్ 9:30కే స్టార్ట్ చేసినాం, కాకపోతే వ్లాగ్ లేట్గా స్టార్ట్ చేసినాం. సో నెక్స్ట్ కొంచెం అన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ అన్నీ అయిపోయినాయి, అందుకే వ్లాగ్ పెట్టేసినాం. ఏమంటావు మామ? ఓకే చేద్దాం. ఇక లవ్ లెటర్ రాయాలి మనం. లవ్ లెటర్ నిజంగా రాసినా మామ ఎవరికన్నా? నువ్వు రాసినా ఏమన్నా? రాసినా మీరు రాసినా ఏమన్నా అంటే రాయలే అనుకో. నువ్వు సీరియస్ నువ్వు రాసినావా జానకి? సో ఫస్ట్ టైం అయితే లవ్ లెటర్ రాస్తాను. మంచి కామెడీ ఉంటది. ప్రియాతి ప్రియమైన జానకి, మీ ప్రియుడు ప్రేమతో రాసే ప్రేమలేఖ. అంటే లాగు తర్వాత సో మంచి ఫన్ ఉంటది. సో లాగు చూసే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఇందాక ఇక మా అమ్మ కొడుకుల ప్రేమలు అట్లుంటాయి కానీ, అంటే ఇక మా అమ్మ కొడుకుల ప్రేమలు అట్లుంటాయి కానీ, బండ పెట్రోల్ ఎప్పుడు పోయించుకున్నావు? అదో అడు కూడా. ఇక మా మధ్యతరగతి కుటుంబ ప్రేమలు అమ్మ కొడుకులే ఇట్లనే ఉంటాయి కానీ, నువ్వు ఈ బండే పెట్రోల్ ఎప్పుడు కొట్టించుకున్నావు? అజ్జా మొన్న అక్కడ ఎన్నైంది ఇక్కడ నాకు ఇప్పుడు వెళ్ళింది బుగ్గ. ఇప్పుడు రోడ్ రేటు గబ్బా అని మొన్న బండ అయింది ఆడ. అయిపోతుంది లాస్ట్ వచ్చినాం. నువ్వు చెప్తా. మా నాన్న నిన్న సాయంత్రమే తీసుకొని మా డాడీ మా నాన్న నిన్న సాయంత్రమే తీసుకొని వచ్చింది. యాక్షన్. మా నాన్న నిన్న సాయంత్రమే తీసుకొని వచ్చింది. బాటిల్ నెక్స్ట్ నేను నిజంగా నేను చేతన్ బ్రో నిజంగా కుమార్ చేతన్ బ్రో ఇప్పుడు శంకర్ గురించి అన్నాడా దయ్యం మేకప్ అంతా ఏంది బ్రో? దింపిండి కదండి, బండి కూడా అయినా తెచ్చినట్టున్నది. అయినా తెచ్చిందా? మీ నాన్న తీసుకొచ్చిందా లేకుంటే ఆ శంకర్ గాడే తీసుకొని వచ్చిందా? దిగి ఇప్పుడు అట్లా నిన్న నిజంగా హట్ అయినా ఇక్కడ వరకే కదా. నేను నిజంగా హట్ అయినా దానికి నువ్వు కావాలనే కదా శంకర్ బండి ఎక్కిపోయినావు నా ముందు అంత యాక్షన్. నేను నిజంగా నిన్న హట్ అయిన దానికి నువ్వు కావాలనే కదా నా ముందు నువ్వు శంకర్ బండి ఎక్కిళ్ళావు. అమాయక ప్రేమ అర్థం చేసుకో. నువ్వు అట్టయితేనే రాసేది బయట అట్టు నువ్వు అయితే సమరం నువ్వే పడుతావు. లెటర్ నువ్వే రాస్తావు, మళ్ళా లీవ్ లెటర్ రాసినట్టు రాస్తావు. నువ్వు అట్టయితే నేనేం చేసేది సార్ మళ్ళా. చూసాను చూడండి చూసా. బ్యూటిఫుల్ ఫేస్ చూపించు. ఎవరికి వాళ్ళు బ్యూటిఫుల్ అందం కాదురా, కెమెరా చూసా అన్నది. ఇప్పుడు నువ్వు నేను అన్నా కూడా డైరెక్ట్ ఒప్పుకోడు. నిన్నే నువ్వు ఎందుకన్నా ఇప్పుడు నన్ను అన్నావా? డైలాగ్ అయిపోయినా నువ్వేమనంటే కొంచెం ఇక్కడ రావాలరా. ఏం రావాలి? రావాలంటుందండి అసలు చెప్పు. మీరు ఇంకెత్తు తెలియటోళ్ళు మీ బండి మీ ఎక్కుతామా చెప్పు. ఏదో మా స్కూటీ వేసుకొని పోతాను లేదు ఇట్లా అంటావా? మీరు ఇంకెత్తు తెలియటోళ్ళు పెద్ద పెద్ద బుల్లెట్ బండ్లు వాడతారు, మీ బండ్లు మేము ఎక్కుతామా చెప్పు.
ఏదో మా చిన్న స్కూటీలు ఏయ్ ఓకేనా? యాక్షన్. మీరు ఇంత ఎత్తుగా తిరిగేటోళ్ళు, పైగా బుల్లెట్ బండి మీద తిరిగేటోళ్ళు. మాదిలో చిన్న బండ్లు, మీ బండి మేము ఎక్కుతామా? మా బండ్లు మీరు ఎక్కుతాం, మీ బండ్లు మేము ఎక్కుతాం. మీ బండ్లు నీవు ఎక్కుతామా? మీ బండ్లు మేము ఎక్కుతామా అన్న? కరెక్టే. శంకర్ బ్రో ఓకే. దానికి మా బండి మాటలు నేర్చిన ఏదో సామెత ఉంటుంది, మాటలు నేర్చిన అది బాగుండదు. చెప్పట్లా నా చెప్పాలా? మాటలు నేర్చుకున్న కోడి ఉసుకో అంటే డిస్కో అందంట. ఏ అదే అసలు ఏ సారీ చెప్పండి సార్, నేను చెప్పింది. మాటలు ఇంకా అంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. మాటలు నేర్చిన కూడా ఉసుకో అంటే డిస్కో అందంట. డిస్కో అంటే డిస్కో అన్నమాట. నాకు ఇంకొకటి ఏదైనా మంచి పని చెప్పు. మామ నీకు ఇస్తాను బట్ జానకి నీ మాటలు వింటా అంటే నాకు సామెత గుర్తుకొస్తుంది. మాటలు నేర్చిన కోడాట ఉసుకో అంటే డిస్కో అన్నమాట. అట్లనే అనిపిస్తుంది సేమ్. ఓకేనా? నవ్వు ఆపుకుంటుంది అప్పటికెళ్ళి ఏం పంచ రాయాలా అని చెప్తా. మోతేవారికి ఏం చేద్దాం? అది మా బండి చదువుల తల్లి. ఇప్పుడు నువ్వు ఆమె పెట్టి ఇట్లాంటి సామెతలకు ఏం లేదు కానీ ఇట్లాంటి సామెతలు బాగా చూసినాం కానీ ఇట్లాంటి సామెతలు ఇట్లానిగో ఈ తెలివేదో ఇంటర్వ్యూలో చూపిస్తే అది ఐటీ కూడా ప్రాబ్లం. ఈ తెలివేదో ఇంటర్వ్యూలో చూపిస్తే ఇప్పటికి 5-6 లక్షల ప్యాకేజ్ తో జాబ్ చేస్తుంది కదా. ఈ తెలుగు ఏదో ఇంటర్వ్యూస్ లో చూపించుంటే ఇప్పటికి 5-6 lakhs 5-6 లక్షలు అంటే వై ఇంగ్లీష్ తెలుగు అడిగినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ అడిగినప్పుడు తెలుగు వస్తుంది. 5-6 లక్షల ప్యాకేజ్ తో జాబ్ చేస్తుంది కదా. యాక్షన్. అగో యాక్షన్ అనగా నవ్వుతారు. నువ్వు డైలాగ్ డైలాగ్ మర్చి ఈ తెలుగు ఏదో ఇంటర్వ్యూలో చూపించుంటే ఇప్పటికి 5-6 లక్షల జాబ్ వచ్చేది. 5-6 ప్యాకేజ్. ఓకే. ప్రభాస్ వస్తాండు. ప్రభాస్ నేషనల్ గా పడతాయి. ఓకే చెప్పు నేషనల్ యాక్షన్. ఈ తెలుగు ఏదో ఇంటర్వ్యూలో చూపించుంటే ఇప్పటికి 5-6 లక్షల ప్యాకేజ్ వచ్చేది కదా. అమ్మాయి రీల్ అంటే ఎక్సెల్ ముసలోడు వెనక నుంచి ఇట్లా తీసుకుని అక్కడ ఐల్ రిసెట్ అయింది. ఇప్పుడు అట్లా వచ్చింది. 5-6 లక్షల ప్యాకేజ్ జరుపు నీ ఎదుల బండి జరుపు. నాదేమున్నాయి కాలంతో పోయి అది చెప్పాలి ఇప్పుడు నేను. ఓకే బాయ్. తింటమంటాడు. మంచి ఇన్స్టిట్యూట్ చెప్పావంటే నువ్వు చెప్తలేవు, మళ్ళీ జాబ్ చెప్తాను. ఎన్నిసార్లు అడిగినావు ఇన్స్టిట్యూట్? నీకు దండం అని చెప్పేసి అడిపోతా నీకు పోతా అయిపోతుంది అంతే. అంటే నా ప్యాకేజ్ నా ఇంటర్వ్యూల గురించి అడిగితే జాబ్ వాళ్ళనే జాబ్ వస్తలే అని చెప్పుకుంటా కావచ్చు. అవ్వ నీకు దండం అని పోతే అడుగుతా. పోతాను నేను పోతున్నాను నేను. యాక్షన్. నిన్ను గత వారం రోజుల నుంచి అడుగుతాను, ఒక మంచి ఇన్స్టిట్యూట్ చెప్పు, వాళ్ళ జాయిన్ అయిపోయే జాబ్ కొడతా అంటే నువ్వు చెప్తలేవు, నాకు జాబ్ వస్తలేవు. అంటే మళ్ళీ చెప్పు వన్ మోర్ జాబ్ వస్తలే. మాటలు నేర్చులే కోడి ఉసుకో అంటే డిస్కో. ఇప్పుడు కోడి నేను, ఉస్కో అనేది మీరు, డిస్కో అనేది నేను చెప్తా. అందరి పని లెక్కలు తీరుకుతా. మీ అందరి లెక్క తేలాలి. లెక్కలు తేలాలి. నువ్వు చెప్పు సంగీత. శాలరీ లేదు. నీకో దండము, నీ ఇన్స్టిట్యూషన్ కో దండము. రేపు రోజున నీకు జాబ్ ఎందుకు రాలే అంటే నా వల్లనే రాలే అని కూడా చెప్తావు. ఇక నేను పోతానని చెప్పేసి ఆన్ చేసుకో. నీకో దండము, నీ ఇన్స్టిట్యూట్ ఒక దండం. రాగమ్మ అంట. రాఘవ బికేం రాగమ్మ. రాఘవా రేపటి నీకు జాబ్ రాకపోతే నా వల్ల సగం చెప్పు, సగం చెప్పి నీకో దండం అని చెప్పేసాను. నీకో దండము, నీ ఇన్స్టిట్యూట్ బీటెక్ ట్రిపుల్ హీరోయిన్ అని మెన్షన్ చేయాలి. మళ్ళా హీరోయిన్. ఓకే. యాక్షన్. నీకో దండము, నీ ఇన్స్టిట్యూట్ కో దండం. రాఘవా ఇప్పుడు నా ఇంటికి వెళ్ళి
రేపు నీకు జాబ్ రాకపోతే నా వల్ల రాని అందరికి చెప్పుకొని తిరిగేటట్టున్నావు. రేపు రోజున నీకు జాబ్ రాకపోతే ఈ దానికి వెళ్ళలేదు నాకు జాబ్ రాలేదని చెప్పేటట్టున్నావు. నేను పోతాను బాయ్. యాక్షన్. రేపటి రోజు నీకు జాబ్ రాకపోయింది అనుకో, ఈ జానకి వల్ల జాబ్ రాలని చెప్పుకొని తిరుగుతావు. ఇక నేను పోతానా బాయ్. అందుకు రెడీగా ఉంటుంది ఇక్కడికి. ఓదు ఇగో అట్లా పెడితే మేము అటు వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతా అంటే నేను అటు సేమ్ ఆటో ఇస్తాను. సేమ్ అంతకుముందు పెట్టా పక్కన పెట్టినట్టు పెట్టిందా. ఇద్దరు దగ్గరకు ఉండాలి, లాంగ్ దూరం దూరం ఉన్నారు. మీరు దగ్గరకు ఉండాలి. బస్ బస్ ఈ చెట్లకి బాగా పడుతున్నాయి. లేపా నాకు కెమెరా. ఓకే యాక్షన్. మా షూట్ అయితే సగం అయింది. టైం 3:30 అవుతుంది. మా వాళ్ళు ముఖాలు మొత్తం మాడిపోయినాయి. తిండి లేదు ఏం లేదు, దూరం అయిపోయింది. నీళ్లు థమ్స్అప్లు బిస్కెట్లు ఇవే అవుతాయి. ఓ కెమెరాకి ఇట్లా పెడితే కింద పడితే మంచిగా గట్టిగా ఉండదు, అందుకే చూసిన. ఆ బండి మీద పెడతా. సంగీత హాయ్. ముఖం మాడిపోడింగ్స్, ఎండ కొట్టుడింగ్స్. దేవునికి వేసినావా? మా మామ హీరోకు థమ్స్అప్ ఇస్తాడు. బిట్టు మరి బిట్టు చీయర్స్ అందరికి. జర మా కష్టం అర్థం చేసుకొని వీడియో చూసే వాళ్ళందరూ జర లైక్లు చేసుకొని సబ్స్క్రైబ్ కొట్టరాలి. ఎన్నిసార్లు అడగాలి? ఒకసారి కొట్టరాలి. అమ్మా కొట్టేయమని చెప్పి వెళ్ళిందట ఆమె. కొట్టే అంటే వెనుక జాను యూట్యూబర్ కొట్టేవాడు జన్ను యూట్యూబర్ అని కొట్టిండు. ఏం చేయాలి చెప్పిగా. ఎంత ఇచ్చినావు పైసలు వానికి? డాడీ కొట్టించిండా? అరే దా ఇట్రా మా ఇక్కడ తాగుతుందా? చెకోడి అది కావాలి, దాంతో పాటు ఇది కావాలి. మామ కోడళ్ళ అనుబంధం నెక్స్ట్ సిరీస్. అన్నదమ్ముల అనుబంధం అయిపోయింది. మామ కోడళ్ళ అనుబంధం. మాకు కొన్ని అన్ని తింటావు నువ్వు ఒకదాన్ని. లేట్ గంటే నీకు ఆయన ఎక్కడైనా పొద్దున్న షూట్ చేసుకుంటే తిన్నావా? తిండి కనీసం ఇంకొక సీన్ అని ఒక 20 నిమిషాల్లో పోతావు ఇక ఫోటో దిగి. నెక్స్ట్ మన ఇద్దరు బండి మీద మాట్లాడుకునే సీన్ ఒకటి ఉంటది, ప్రేమ జంటలు. సో ఇట్లయితే జరుగుతుంది. నెక్స్ట్ మేము వీడియో తీసే చూపిస్తాం. ఓకే అంతేం లేదు, మొత్తం బిల్డప్. ట్రాక్టర్ మాకు రాదు, డ్రైవింగ్ రాదు, ఏం రాదు. మామ చెప్పాడా? ఓకే ఒక్క నిమిషం. రైట్ దా. ఏమైంది ట్రాక్టర్ అని చెప్పేశాను. అంటే నీ అమ్మ సెల్ఫ్లు ఎత్తలేదు రాస్తలే. చలికాలం కదా, చలికి సెల్ఫ్లు ఎత్తలేదురా. రిపేర్ చేయ. ఓకే అచ్చా. అదే చూడు ఏమైందిరా డాక్టర్? ఏమోరా ఈ సెల్ఫ్ మోటార్ కాడ ఏమైందిరా, చలికాలం కదా సెల్ఫ్లు ఎత్తలేదు. బాబా కూర్చుంటాయి. కూర్చుంటా. అవునారా? అవునారా? బ్యాటరీ మార్పిరా అని 2 రోజుల నుంచి చెప్తారా? చేతలేవు. అవునారా? బ్యాటరీ చేంజ్ చేస్తే అయిపోవు కదరా. కూర్చుంటావు కదా, ఇటు వచ్చే కూర్చుంటావు కదా. అవునారా? బ్యాటరీ చేంజ్ చేయరా అని చెప్తా అంటే నువ్వు వింటలేవు. అచ్చా అవునారా? ఆ బ్యాటరీ చేంజ్ అంటే నువ్వు వింటలేవు. సంపిలా
దానికే రాలిపోయింది కావచ్చు. అరే పైసలు ఉండద్దా చేంజ్ చేద్దామంటే, అదే పైసలు లేవురా బ్యాటరీ చేంజ్ చేద్దామంటే నిన్నే 10,000 అప్పడుగుదాం అనుకుంటాను. అక్షయ్ అరే పైసలు లేవురా చేంజ్ చేద్దాం అనుకుంటే నిన్నే 10,000 అప్పడుగుదాం అనుకుంటాను. బ్యాటరీ 6,000 ఉంది. అది వాళ్ళ తెలివే. అంతే చిన్న సీన్ అంతే చోటా సీన్. ఇవాళకి ఇక్కడ షూటింగ్ అయిపోయింది అంతే. ఇక్కడ పైసలు మీ ఇద్దరు తీయాలి. మీ ఇద్దరు ఒక చిన్న సీన్ ఉన్నది. డిక్కులు ఏమైనా ఉన్నాయి మాకు ఏం లేదు. దాచిపెట్టుకుంటారు ఫ్రెండ్స్. నా డిక్కీలో ఏమీ లేదు. ఇట్లా బండ్ల మీద ఒకటే బండి వచ్చింది కదా, ఇట్లా బండి మీద వచ్చి అక్కడ ఆగుతారా లేదా మామ? గడ్డి కాడ ఇద్దాం మంచిగా వస్తుంది, లొకేషన్ మంచిగా ఉంటుంది దా. అప్పుడు మంచిగా వచ్చింది. ఇట్లా ఇట్లా తీద్దాం. బా ఇవాళ నిన్న రాక మొత్తం చలి పెట్టింది. ఇవాళ ఎండ మొత్తం ఘోరం కొడుతా, నడి నెత్తి మీద ఉన్నది. ఇట్లా మనకు అన్ని దరిద్రాలే ఉంటాయి అన్నట్టు షూటింగ్ చేసేటప్పుడు. ఇక్కడ ఇట్లా పోతురు రాలి, ఇక్కడ దాకా రాలి. ఉన్నది బండి మీద వస్తాను. ఇక్కడ బండి మీద తీసేది ఒక సీన్ ఉన్నది. అది తీసిన తర్వాత ఇక్కడ వెళ్ళిపోతాం. అక్కడ ఉండు మామ. సో రైట్, మళ్ళీ వెళ్తాం. సో మన వాళ్ళందరూ అక్కడ వడ్ల బత్తాలు నింపుతారు. సో వాళ్ళందరిని అయితే వీడియో తీయమంటే చూద్దాం. మన ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అందరు వాళ్ళు. సో అక్కడ చెట్టు కాడ సీన్ అయిపోయింది మనది. మీ అందరం కలిసి వెళ్తాను. అందరు ముఖాలు మొత్తం నర్వస్ అయిపోయినాయి. షూటింగ్ అంటే అట్లుంటుంది. మీకు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంజాయ్ అనుకుంటారు కావచ్చు 20 నిమిషాల వీడియో చూసి. మాకు మాత్రం లొకేషన్లు చేంజ్ అవ్వకుండా, ఎండలో తిరుక్కుంటా, చలికి వండుకుంటా, వర్షంలో తడుచుకుంటా, ఆగం తీసుకుంటా తీసుడైతే ఉంటుంది. సో అంటే ఎంతో కష్టపడితే ఒక్క షార్ట్ ఫిలిం అనేది రిలీజ్ అవుతుంది, అంటే వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. సో మీరు చూసేంత అయితే ఈజీ కాదు షార్ట్ ఫిలిం తీసుకుంటే. సో ఒక్క సీన్ ఉన్నది మా వాళ్ళది. హాయ్ అందరికి. మామ సీన్ అయిపోయింది, ఎంజాయ్ మొక్కమల కళ వచ్చింది.